బీఆర్ఎస్ తీరుపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ బాధితుడిని పరామర్శించారు. ఆయన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు జీర్ణించుకోలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు కేటీఆర్ఏ బాధ్యత అని అన్నారు. తమపై దాడులు చేస్తే ప్రతి దాడులు చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. ఇట్లా రాణిస్తలేదు సార్, మాకు ఇట్లా ఉంచారు వాళ్ళు ఏదో సొంతమని రిజల్ట్స్ తర్వాత జడ్చర్ల బాలనగర్ మండలంలో మంచి రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మంచి మెజారిటీస్తో బలపరిచిన అభ్యర్థులు గెలిచినారు. అయితే నసరాబాద్ తాండలో క్యాండిడేట్ గెలుస్తాడు అక్కడ. అయితే మా క్యాండిడేట్కి సపోర్ట్ చేసిన పెంట్యా, నా ఇంటి మనిషి పెంట్యా నాయకు, ఆయనపై గుడ్డలతో దాడి చేయడం జరిగింది. మొన్ననేమో కేటీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యము రౌడీజం చేస్తుందని చెప్పి మాట్లాడు. ఇప్పుడు నేను ఆయనను అడుగుతున్నాను, ఇప్పుడు రౌడీజం ఎవరు చేసినారు? గొడ్డలతో పట్టుకొని గొడ్డలతో కొడతారా? ఎవరన్నా తలపైన కొడతారా? మీ బీఆర్ఎస్ నాయకులు. మళ్ళీ నిన్న జరిగినప్పుడు మీరు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక స్టేట్మెంట్ అని ఇచ్చినారా? బీఆర్ఎస్ నాయకులు ఓడిపోయినా కానీ ఓకే, ప్రజాస్వామ్యం గౌరవించాలి, మనము ప్రజలు ఎవరినైతే గెలిపించినారో వాళ్ళకి మనము గౌరవించి ముందుకెళ్ళాలని చెప్పి ఒక మాట మాట్లాడినారా? కావాలని చెప్పేసి మీడియా బయటికి వచ్చేసి మీడియా దగ్గరకు వచ్చేసి మీరు దౌర్జన్యం చేస్తున్నాము, మనం నిలబడదాము, మనం కొట్లాడదాము మాట్లాడితే ఈ పరిస్థితి జరుగుతుంది. బీఆర్ఎస్ నాయకులు నేను చెప్తున్నాను జడ్చర్లలో, మా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న 7th గ్యారంటీ 7వ గ్యారంటీ అని చెప్పి ప్రకటించాడు. అంటే మీకు స్వేచ్ఛ ఉంది, అసలు కొట్లాటలు ఏం లేకుండా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం అని చెప్పి చెప్పడం జరిగింది.